భయానక ఇల్లు. సన్నివేశం అర్ధరాత్రి గ్రామం దగ్గర పాత బంగ్లో ముందు ఇద్దరు స్నేహితులు నిలబడి ఉన్నారు. రమేష్, రా వెంకట్, ఈ బంగ్లాలో నిజంగా దెయ్యముంటుందంటావా? వెంకట్, అందరూ అంటున్నారురా, రాత్రి 12 దాటాక దీపాలు ఆలిపోతాయంట. రమేష్ నవ్వుతూ, అబ్బా, ఇవన్నీ గాలి మాటలే. చూద్దాం, లోపలికెళ్దాం. ఇద్దరు నెమ్మదిగా లోపలికడుగులు వేస్తారు. వెంకట్, ఓయ్, వినిపించిందా? ఎవరైనా ఏడుస్తున్నట్టుంది. రమేష్, ఆగు. అవున్రా, ఎక్కడొచ్చింది ఆ శబ్దం? అచానక్ చల్లని గాలి తాకుతుంది. ఒక తలుపు మెల్లిగా మూసుకుపోతుంది. వెంకట్, తలుపు మూసుకుందెంరా, ఎవరూ లేరు కదా? రమేష్ భయంతో, తొందరగా బయటికి వెళదాం, ఇది నిజంగానే దయ్యంలా ఉంది. తలుపు తీయబోతే వెనుకనుంచి ఒక అజ్ఞాత స్వరం వినిపిస్తుంది. అజ్ఞాత స్వరం, ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇక్కడ ఇంతకాలం ఎదురుచూస్తున్నాను. ఇద్దరూ కేకలు వేస్తూ బయటికి పరిగెడతారు.